అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము మంచు మోహన్ బాబు గారు వారి కుటుంబంలో జరుగుతున్న ఏదైతే గొడవలున్నాయో అది అది చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది మిగతా దేశాల్లో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మిగతా దేశాల్లో ఏంటంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి పిల్లలు, తల్లిదండ్రులు చాలా డిఫరెంట్ వేలో ఉంటుంది. కానీ భారతదేశంలో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఒక కుటుంబం అనేది కుటుంబం గుట్టు అనేది ఎలా ఉంటుందంటే ఒక పిడికిలి బిగిస్తే ఆ పిడికిలి గాలి కూడా వెళ్ళదన్నమాట. అంత అంత గుట్టుగా ఉంటారనమాట ఒక కుటుంబం అనేది. ఈరోజు 78 సంవత్సరాలు మోహన్ బాబు గారికి. 78 సంవత్సరాల నుంచి ఆయన ఏదైతే ఆయన క్రమశిక్షణ, ఇప్పుడు మనిషికి చాలా ఉండొచ్చు, చాలా సమ్ డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళు బిహేవియర్ బాగుండకపోవచ్చు, కొంత యారోగెంట్గా ఉండొచ్చు. కానీ ఆయనకి ఒక పరువు అనేది ఒకటి ఉంది. అంత కాపాడుకున్న పరువు ఒక కుటుంబం, ఒక కొడుకు వల్ల, లేకపోతే వాళ్ళ ఇంట్లో గొడవల వల్ల, ఇది నేను మనోజ్ గారిని కూడా అనడం అనేది కాదు, ఒక గొడవల వల్ల ఈరోజు రోడ్డు మీద పడి ఈ రకమైన గొడవలు అవుతున్నాయంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటివన్నీ చూస్తుంటే కుటుంబ వ్యవస్థ అనేది ఎంత దీనావస్థకు చేరుతుంది రోజు రోజుకి అని చెప్పి ఒక ఆవేదనగా ఉంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఎంత బాధపడుతున్నారు ఈరోజు. ఒక రకంగా పరువు పోయింది, ప్రజల ముందర పరువు పోయింది, ఇన్నాళ్ళు నేను కాపాడుకున్నదంతా కూడా నాశనం అయిపోయిందని చెప్పి ఏ రకంగా అనుకుంటున్నారు. సో ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. వాళ్ళ సమస్యలన్నీ తొందరగా తీరిపోయి వాళ్ళ కుటుంబం కూడా హాయిగా ఉండాలని చెప్పి నేను నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన ఏదైతే మీడియా మీద దాడి ఉందో అది నిజంగా చాలా తప్పది. కంట్రోల్ చేసుకోవాల్సింది. మీడియా మీద దాడి అనేది అది కరెక్ట్ కాదు. మీడియా వాళ్ళు ఎలా ఉంటుందంటే, మీడియా వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, పర్సనల్ అబ్యూస్ చేయొచ్చు, పర్సనల్గా తిట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎవరు కూడా వాళ్ళని ఏం అనకూడదు. ఎందుకంటే అది మీడియా స్వేచ్ఛని హరించినట్టే ఉంటుంది. కాబట్టి మోహన్ బాబు గారు ఇలాంటివన్నీ కూడా తొందరలోనే అన్నీ సమసిపోయి మీ కుటుంబం బాగుండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.